డేవిడ్ బ్రదర్ మా కోలీగ్, ఆయన బ్రదర్ ప్రేయర్ చెప్పారు, నువ్వు ఆయన ప్రేయర్ చేయించుకోమ్మా, నీకు ప్రతి ఒక్కటి మంచిగా అవుతుంది అని చెప్పి నేను ప్యాట్రిక్ బ్రదర్కి ఫోన్ చేశా. ఫస్ట్ టైం బ్రదర్ ఎంత మంచిగా అంటే ఒక కూతుర్లా ఒక చెల్లెలా నాకు అమ్మా చెప్పమ్మా నీ బాధలు అని చెప్పారు. బ్రదర్ నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్, నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నాకు జాబ్ ఉంది, కానీ నాకేంటి సంతోషమే లేదు బ్రదర్ అంటే, అమ్మా నువ్వు ప్రేయర్కి రా అమ్మా. వచ్చాను, కానీ మళ్ళీ ఆ గొర్రె పిల్లలాగా అటు ఇటు అయిపోయా. కానీ మొన్న ఏమైందంటే నాకు సడన్గా నాలో ఉన్న బీపీ, షుగర్, థైరాయిడ్ ఇక్కడ ఉంది, థైరాయిడ్ సంథింగ్ అని చెప్పారు, ఏమో ఉంది అని చెప్పారు, నాకు అంతగా తెలియదు. నేను చాలా భయపడిపోయినా. హార్ట్ అందరికీ 50 నార్మల్, నాకు 28 కొట్టుకుంటుందంట. నేను చాలా భయపడిపోయినా. ప్యాట్రిక్ బ్రదర్ దగ్గర నేను ప్రేయర్కి వచ్చేదాన్ని, కానీ అప్పుడప్పుడు రాను. అంటే నా జాబ్ 4 అయిపోయింది, స్ట్రిక్ట్ అయిపోయింది, కానీ అదన్నీ తప్పు. నేను వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. నాకు భయం వేసింది. నేను డేవిడ్ బ్రదర్కి ఫోన్ చేశా, బ్రదర్ నా ఆరోగ్యం చాలా బాగాలేదు బ్రదర్, నేనేం చేయాలా ప్రేయర్ చేయండి. లేదమ్మా నువ్వు ప్యాట్రిక్ బ్రదర్కి ఫోన్ చెయ్యి, బ్రదర్ లిఫ్ట్ చేస్తారు. నాకు భయం వేస్తుంది బ్రదర్. లేదు నువ్వు చెయ్యమ్మా. నేను ఫోన్ చేసిన, ప్యాట్రిక్ బ్రదర్ 2 కాళ్ళనే నా కాల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి అమ్మా డాలీ చెప్పమ్మా ఏమైంది. బ్రదర్ నాకు బాగాలేదు బ్రదర్, నాకేమవుతుందో నాకు తెలియదు, నాకు 2 పిల్లలు ఉన్నారు బ్రదర్ అంటే, మా నువ్వు రా ప్రేయర్కి రా, నేను ప్రేయర్ చేస్తాను, నువ్వు వచ్చేసాయి. నాకు హాస్పిటల్ పోయేది ఉండే బ్రదర్, నేను ఇప్పుడే వస్తాను బ్రదర్ అని మట్ఫోర్ట్ నుండి ఇక్కడికి వచ్చేసాం. రాగానే బ్రదర్ ప్రేయర్ చేశారు, ఉప్పు నీళ్ళు ఆయిల్ ప్రేయర్ చేసి, అమ్మ నువ్వు రేపు రా అమ్మా. ఓకే బ్రదర్ నేను రేపు మళ్ళీ వస్తానని, మళ్ళీ నాకు బ్లడ్ టెస్ట్ చేయడానికి వెళ్ళేది ఉండే. డాక్టర్ 9 o'clock వచ్చేసాయమ్మా, మేము తొందరగా అయిపోతుంది. నేను అక్కడ వెళ్ళకుండా ఇక్కడికి వచ్చేసా. నాకు ఫస్ట్ ప్రేయర్ కావాలి, దేవుడు మందు కూడా ప్రేయర్ కూడా, ఈ 2 ఉంటేనే నేను బతుకుతా అనే ఒక నమ్మకం నా దాంట్లో వచ్చింది. మళ్ళీ వచ్చాను బ్రదర్, ఫుల్ ప్రేయర్ చేసినందుకు నేను మళ్ళీ వెళ్ళాను. నాది నార్మల్ ఉంది, కానీ నాలో ఒక భయము, నాకు ఏమైపోతుందా అని ఒక భయం. నిన్న మళ్ళీ వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను, కానీ నాకు ఆ భయాన్ని అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు నేను చాలా మంచిగా ఉన్నా. 2 days ఎలాగుండే అంటే మా వాళ్ళు, మా పక్క వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళందరూ నన్ను హాస్పిటల్ తీసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, ఏమింత ఇట్లా డాలీ ఇట్లా అయిపోయింది ఏంటి అని. నాకు అర్థమవుతుంది, కానీ ఆ ప్రేయర్లో ఉన్న శక్తి నన్ను ఇప్పుడు మంచి చేసింది. ఆమేన్ 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 ఆమేన్.